సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ ముగిసింది. డీసీసీ అధ్యక్షుల ఎంపిక కోసం శనివారం ఢిల్లీకి వెళ్లిన సీఎం 2 రోజుల పర్యటన ముగించుకుని హైదరాబాద్కు తిరిగి వచ్చారు. రెండో రోజు ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి డీసీసీ అధ్యక్షుల ఎంపికపై కేసీ వేణుగోపాల్తో చర్చించారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, పీసీసీ ప్రెసిడెంట్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఒక్కొక్క జిల్లా నుంచి 15 నుంచి 30 మంది ఆశావాహులు పోటీ పడగా 6 పేర్లను ఫైనల్ చేసింది రాష్ట్ర నాయకత్వం. గతంలో పదవులు అనుభవించిన వారికి మళ్లీ అవకాశం ఉండదంటుంది కాంగ్రెస్. ఈ నిబంధనలతో ఆశావాహులు నిరాశ చెందుతున్నారు. పార్టీలో 5 ఏళ్ల నుంచి ఉన్న వారికి మాత్రమే పదవులంటూ ప్రచారం జరుగుతుంది. డీసీసీ అధ్యక్షుల ఎంపికపై నివేదికను ఏఐసీసీ అబ్జర్వర్లు కాంగ్రెస్ అధిష్టానానికి సమర్పించారు. జిల్లాలో పర్యటించి పార్టీ నేతలు, కార్యకర్తల అభిప్రాయ సేకరణ చేసిన తర్వాతే నివేదిక తయారు చేశారు. డీసీసీ అధ్యక్ష పదవి కోసం భారీగా పోటీ పడుతున్నారు. కేసీ వేణుగోపాల్తో సమావేశంలో సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ ప్రెసిడెంట్ వారి అభిప్రాయాలను తెలియజేశారు. సామాజిక సమీకరణాల ఆధారంగా డీసీసీ అధ్యక్షుల నియామకం ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు చెప్పారు. పార్టీ బలోపేతం కోసం విధేయత చూపిన వారికి అవకాశం కల్పిస్తామంటుంది కాంగ్రెస్. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలకు నిరంతరం సూచనలు ఇస్తూ ప్రచారం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఢిల్లీ వచ్చిన సీఎం రేవంత్ 4 రోజుల పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటారు. ఈ నెల 30 నుంచి జోరుగా ప్రచారం నిర్వహించి రోడ్ షో, కార్నర్ మీటింగ్స్ నిర్వహిస్తారు.